ఇసోఫేగస్ అల్సర్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇసోఫేగస్ అనేది ఇసోఫేగస్ అంటే తెలుగులో ఆహార నాళిక అనే అర్థం. 25 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, 25 సెంటీమీటర్లు ఉంటుంది. భగవంతుడు ఇది ఒక గొట్టం లాంటిది. దీని లోపల ఒక మూకస్ పొరతో పలసటి మూకస్ పొరను అమర్చి దాని మూకస్ పొరల్లో చిన్న చిన్న రక్తనాళాలు అమర్చాడు. ఒక గొట్టం లాంటిది లోన మూకస్ పొరతో పొదిగి చిన్న చిన్న రక్తనాళాలని పొదిగాడు అనమాట. అప్పుడు గుండె నుంచి రక్త ప్రసారం అనేది చిన్న చిన్న నరాలకి వస్తుంది అనేది. అందుకని మనం ఆహారం అనేది మెత్తగా నవిలి తినాలి. తినకపోతే ఏమవుతుందంటే ఆ గొంతులో ఆ మూకస్ పొర రాసుకుపోయి ఒక్కోసారి గ్యాస్ కూడా వచ్చి ఆ మూకస్ పొర పోయిందంటే పుండులాగా పడిద్ది అనమాట. దాన్ని ఇసోఫేగస్ అల్సర్ అంటారు. అప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే గొంతులో మంటగా, కారుగా, నోటంపు నీళ్ళు రావటం, ఇసుగ్గా, సిక్కాగ్గా, కోపంగా ఉంటుంది. పొట్టలో ఉన్న గ్యాస్ అనేది ఇసోఫేగస్ ఆహార నాళికలోకి రిఫ్లెక్స్ అవుతుంది. అప్పుడు కోపంగా, సిక్కాగ్గా, ఇసుగ్గా, టెన్షన్గా ఉంటుంది. గొంతులో మంటగా, కారుగా, నోటంటే నీళ్ళు వస్తుంది. ఆ మూకస్ పొర పోయిందంటే పుండు అయింది. ఆ పుండునే ఇసోఫేగస్ అల్సర్ అని అంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.